ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మొదటి ఘాట్ రోడ్లో ఓ కార్ బోల్తా పడింది. వేగంగా వస్తూ అక్కడ బ్రేక్ ఫెయిల్ అవడంతో ఈ కార్ బోల్తా కొట్టినట్టు తెలుస్తోంది. స్వల్ప గాయాలతో భక్తులంతా బయటపడ్డారు. అయితే కారు రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు తమిళనాడు వాసులుగా గుర్తించారు. సో ఒక కార్ తిరుమల ఘాట్ రోడ్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డు పైన ఒక కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో మొదటి ఘాట్ రోడ్లో బోల్తా పడింది. అయితే అక్కడ తమిళనాడు వాసుల కారులో వెళ్తున్నారట. కారు బోల్తా పడడంతో వారికి చాలా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో ఆ కార్ రోడ్డుకి అడ్డంగా ఉండడంతో దాన్ని పక్కకు తొలగించే ప్రయత్నం చేశారు. కానీ అంతవరకు చాలా తీవ్రంగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. కారు ఎలా బోల్తా పడింది చూడండి. కంప్లీట్గా కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కారు బోల్తా కొట్టింది. అది టాటా కార్. నేను ఇక్కడ ఈ కార్ బ్రాండ్ కూడా ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుందంటే, ఇదే ప్రమాదంలో ఇంకేదైనా వేరే కార్ అయినా కూడా, కొన్ని కార్లు అందరికీ తెలిసిందే ఆ బ్రాండెడ్ కార్లకు సంబంధించి. సో అదేదైనా వేరే కార్ లాంటిదైనా కూడా ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉండిపోయేది. ఏకంగా కారు నుజ్జు అయిపోయేది. కార్ అంతా కూడా ఒకే వైపుగా వేటు పడడంతో అదంతా కూడా దగ్గరికి వచ్చేసేది. ఈ ప్రమాదంలో చాలా పెద్ద ఎత్తున మరణాలు లేకపోతే గాయాలు కూడా అయ్యేవి. కానీ ఇక్కడ ఈ కార్ తలకిందులైపోయింది. కార్ టైర్లు పైకి వచ్చేసాయి. కార్ పూర్తిగా రివర్స్ అయిపోయింది. బోల్తా కొట్టినా కూడా ఈ ప్రమాదంలో చాలా స్వల్ప గాయాలతో అక్కడ కూర్చున్నటువంటి ఆ ఇద్దరు కూడా ఈ కారులో ప్రయాణిస్తున్న వారే అక్కడే పక్కనే కూర్చొని పోయారు. సో కారు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఈ కారుకు సంబంధించిన వారంతా కూడా చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. సో కారు బోల్తా కొట్టడానికి ప్రధానమైన రీజన్ బ్రేక్ ఫెయిల్ అవడమే. బ్రేక్ ఫెయిల్ అవడంతో అది కార్ బోల్తా పడింది. మా ప్రతినిధి సురేష్ ఉన్నారు. అసలు ఎలా జరిగింది తెలుసుకుందాం. సురేష్, సో ఇన్సిడెంట్ గల కారణాలు ఏంటి? అంటే కార్ బ్రేక్ ఫెయిల్ అవడంతో బోల్తా కొట్టిందా, లేకపోతే అతివేగమా, ఎలా జరిగింది? అయినా కార్ బ్రేక్ ఫెయిల్ అయినా కూడా అది వెనక్కిరా వచ్చేయాలి, లేదంటే కొంత స్లోప్ ఉన్న వైపుగా పరుగులు తీయాలి. కానీ బోల్తా కొట్టడం గల కారణం ఏంటి? ఏదైనా డివైడర్ లాంటిదో, లేకపోతే పక్కనటువంటి ఆ ఫుట్పాత్ స్టెప్స్ లాంటి దానిపైన ఎక్కిది బోల్తా కొట్టింది అనుకోవాలా? మొదటి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీళ్ళు భక్తులు తమిళనాడు చెందినటువంటి వారు సోమవారం దర్శనం వచ్చి ఇరు ప్రయాణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుంది. అయితే పూర్తిగా అతివేగంగా రావడం, ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అవడంతో కారు నియంత్రించేందుకు సైడ్ కు ఏదైతే గేర్ల ద్వారా అతను నియంత్రించేందుకు కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సైడ్ ఏదైతే డివైడ్ ఉంటుందో దాన్ని ఢీకొట్టడంతో ఒక్కసారిగా బోల్తా పడినటువంటి పరిస్థితి. గడిచిన వారం క్రితం కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒక వార్తను కూడా ప్రచురించినటువంటి ఇదే తరహాలో గతంలో కూడా ఇదే రకమైనటువంటి కారు ఒకటి బోల్తా పడినటువంటి పరిస్థితి. ఏదైతే ఇవాళ మనం చూస్తున్నామో యాజ్ ఇట్ ఈజ్ గా ఇదే విధానంతో గతంలో కూడా ఒక సేమ్ ఇదే పొజిషన్ లో కూడా బోల్తా పూర్తిగా పైకి కొట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ వివాహాల్లో జరిగినటువంటి ఈ ప్రమాదం మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. లెఫ్ట్ సైడ్ కానీ పోయి ఉంటే ఆ యొక్క పెట్టగొడను తీవ్రస్థాయిలో ఢీకొని ఉంటే మాత్రం పెను ప్రమాదం చోటు చేసుకునేది. అయితే తేలికపాటి గాయాలు మాత్రమే అయ్యాయి భక్తులకి. వాళ్ళు వెంటనే కూడా హాస్పిటల్ తరలించడం జరిగింది. అయితే పూర్తిగా సైడ్ ఆ యొక్క డివైడర్ ఢీకొట్టడంతో కారు పూర్తిగా బోల్తా తిరగబడినటువంటి పరిస్థితి. అయితే ఒకసారిగా పాక్కుంటూ కొంత వరకు ఒక 50 మీటర్ల వరకు ముందుకెళ్ళడం జరిగింది. అక్కడ ఆగినటువంటి పరిస్థితి. మొత్తం కూడా కొంత డౌన్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత అధిక వేగం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం బ్రేకులన్నీ పూర్తి స్థాయిలో ఫెయిల్యూర్ అయిపోయి ఈ నేపథ్యంలోనే అతను కంట్రోల్ చేయడానికి కూడా ఎటువంటి ఆస్కారం లేక భయాందోళనకు గురయ్యి ఆ డివైడర్ ఢీకొట్టినట్టుగా తెలుస్తుంది. అయితే వెంటనే తెలిసినటువంటి పోలీస్ అధికారులు కూడా చేరుకోవడం జరిగింది. అంబులెన్స్ లో వెంటనే వాళ్ళంతా కూడా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. పూర్తిగా ఆ కారు ఒక్కసారిగా రోడ్ లో బోల్తా పడడంతో కొంత మేరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడిందని చెప్పారు. సాధారణంగానే ఘాట్లలో ఒక నిమిషం పాటు ఆలస్యమైన వెహికల్ నిలిచినా కూడా కిలోమీటర్ మీద ట్రాఫిక్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ కారు బోల్తా తోటి కొంత ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడింది. వెంటనే లిఫ్ట్ వెహికల్ ద్వారా ఆ యొక్క వాహనాన్ని కూడా సైడ్ జరపడం జరిగింది. అయితే పోలీసులు పదే తిరుమల విజిలెన్స్ అధికారులు కావచ్చు, టీటీడీ కావచ్చు పదే భక్తులు తెలియజేస్తూనే ఉంటారు. ఘాట్ రోడ్లు ప్రయాణించేటువంటి వాహనం సొంతంగా వాహనాలు నడుపుకొని వచ్చేటువంటి వాహనదారులకి ఇంత అవగాహన ఉండదు. డౌన్ లో బ్రేక్ న్యూట్రల్ చేసుకుని రావడం, ఇంజిన్ ఆఫ్ చేసుకుని రావడం, లేదంటే ఎక్కినప్పుడు కానీ అధిక స్పీడ్తో వెళ్ళడం, ఓవర్ ట్యాకిల్ చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటివన్నీ కూడా తగ్గించుకోవాలి. ఏదైతే నియమాలు ఘాట్లో ప్రయాణించినప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ఏదైతే టర్నింగ్లు అదే ప్రమాదకరమైనటువంటి టర్నింగ్లు చాలా మలుపులు ఉంటాయి. ఈ నేపథ్యంలోనే తగిన జాగ్రత్తలు కూడా వహించాల్సిన అవసరం ఉంటుంది. సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంది. పదే చెప్తున్నా కూడా కొంతమంది మాత్రం వాళ్ళ నిర్లక్ష్య డ్రైవింగ్ కావచ్చు, అధిక వేగంతో
ఈ యొక్క ప్రమాదాలకు కూడా దారితీస్తుందని చెప్పాలి. అలాంటి కోవ చెందింది ఇవాళ చెందినటువంటి సంఘటన కూడా. అయితే పోలీసులు మాత్రం వెంటనే స్పందించి అక్కడికి రావడం, అంతా కూడా హాస్పిటల్ కొద్ది తరలించినటువంటి పరిస్థితి మనోజ్. సురేష్, అక్కడ ఆ కారులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల పరిస్థితి ఏంటి? కంప్లీట్ గా ఈ కార్ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బోల్తా పడిపోయింది, తలకిందులు అయిపోయింది. బహుశా వాళ్ళు సీట్ బెల్ట్ ధరించి ఉంటారు, ఆ సీట్లో కూర్చునే సమయంలో వాళ్ళు కూడా తలకిందులు అయిపోయి ఉంటారు. వాళ్ళు ఎలా బయటపడగలిగారు? ఎటువంటి గాయాలయ్యాయి వారికి? అంటే ఆ కారు బోల్తా పడ్డం, అయితే కొంత వేగం ఏదైతే ఆ యొక్క ఘాటు సైడ్ గోడ ఉంటుందో, మనకు అటవీ గోడ ఉంటుంది, ముందుగా చిన్న ఒక డివైడర్ ఉంటుంది రోడ్డు పక్కన, దాని తర్వాత చిన్న కాలువ ఉంటుంది. ఆ కాలువలో పడి పూర్తిగా డౌన్ కావడంతో వేగంతో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఆ కారు బోల్తా పడింది. ఈ నేపథ్యంలోనే బోల్తా పడడం, కొంతవరకు రాకుంటూ కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ లోపల ఉన్నటువంటి ఈ యొక్క భక్తులంతా కూడా ముందున్నటువంటి వారు సీటు బెల్ట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. వెనక్కున్నటువంటి వారు పూర్తిగా ఒక్కసారిగా ఆ బోల్తా పడడంతో సీటు కింద వైపుగా కూడా పడిపోయినటువంటి పరిస్థితి. ఎటువంటి తీవ్ర స్థాయి మాత్రం గాయాలు కాలేదని కూడా తెలుస్తుంది. తేలికపాటి గాయాలతోనే వాళ్ళు బయటపడ్డారు. ఎంతమంది ఉన్నారు ఆ కారులో? ఆ సమయంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? మొత్తం 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం వాళ్ళ 4 కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది, వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి పరిస్థితి. రైట్, ఇటువంటి వరుస రోడ్డు ప్రమాదం, తిరుపతి ఘాట్ రోడ్ వెంట వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అధికారులు ఏం చెప్తున్నారు? రోడ్డు ప్రమాదాలని అరికట్టే క్రమంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? మొదటి నుంచి కూడా తిరుమల ఘాట్ రోడ్ లో ట్రావెల్స్ కాకుండా సొంత వాహనదారుల్లోనే అధిక శాతంలో ఈ యొక్క ప్రమాదాలు మాత్రం గుర్తిస్తున్నారని అధికారులు గుర్తిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే సొంతంగా వచ్చేటువంటి వారు మొదటిసారిగా వస్తూ ఉంటారు. ఘాట్ సెక్షన్ లో జర్నీ చేసినప్పుడు, ప్రయాణం చేసినప్పుడు మెలకువలు వహించాల్సిన అవసరం ఉంటుంది. అయితే చాలా మంది వరకు కూడా ఆ మెలకువలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు కూడా గురవుతూ ఉంటారు. అయితే టీటీడీ అధికారులు కూడా అనేక సూచిక బోర్డు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అలిపిరి మార్గం కావచ్చు, అదే రకంగా తిరుపతి ప్రాంతంలో కూడా అనేక చోట్ల కూడా ఘాటు ప్రయాణం చేసినప్పుడు సీట్ బెల్ట్ కావచ్చు, వేగ నియంత్రణ కావచ్చు, ఇవన్నీ పాటించాలంటూ కూడా సూచిక బోర్డు ఏర్పాటు చేసి సూచన కూడా చేస్తూనే ఉంటారు. అయితే కొంతమంది నిర్లక్ష్య డ్రైవింగ్ వల్లనే ఇలాంటి ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి. కొంతమంది అతివేగంతో వెళ్లేందుకు ఉత్సాహం చూపించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు కూడా తరచూ చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. సో తిరుమల తిరుపతి దర్శనం కోసం వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో ఆ భక్తులు ఒక కారులో వెళ్తున్నారు, తిరుగు మార్గంలో వారందరికీ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ప్రయాణిస్తున్న కార్ బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో ఆ కార్ని కంట్రోల్ చేయాలన్న ఉద్దేశంతో పక్కనటువంటి ఒక కాలువ లాంటి దాన్ని, లేకపోతే ఒక డివైడర్ లాంటి దాన్ని ఢీ కొట్టడంతో కారు బోల్తా పడింది. బోల్తా పడి అక్కడే ఆగకుండా సుమారు ఒక 50 మీటర్లు ముందుకు దూసుకొచ్చింది. సో వెనకాల ఉన్న వారు సీట్ బెల్ట్ పెట్టుకోలేదు కాబట్టి వెంటనే దూకేశారు, ముందున్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు. సో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం లేదు, కానీ చిన్న చిన్న గాయాలు అయితే అయ్యాయి. అయితే ఈ ఘటన కారణంగా రోడ్డుకి అడ్డుగా కారు పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు ఆ ట్రాఫిక్ని కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. వారందరూ కూడా సేఫ్ మూమెంట్ కోసం మళ్ళీ ఆ కార్ని పక్కకు నెట్టేశారు. అక్కడ చూస్తున్న విజువల్లో కనిపించినటువంటి ఆ టాటా కార్, బ్లూ